ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు టన్నెల్లో 13.6 కిలోమీటర్ల వద్ద పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్మికులు ఉన్నారా, మట్టి కుప్పలు కార్మికులపై కూలాయా, లేక వారు తిరిగొచ్చే మార్గంలో కూలాయా అనేది ఇంకా తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ పాల్గొంటోంది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇండియన్ ఆర్మీ. వీరు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ ప్రారంభించింది. అయితే కార్మికులు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారో గుర్తించడం కాస్త కష్టంగా మారింది. కార్మికులు టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపలున్నారు. అయితే 11 కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆ తర్వాత టన్నెల్లో నిలిచిన నీరు, కూలిన శిథిలాలు అడ్డంకిగా మారాయి. ముందు ఆ నీరు, మట్టిని తొలగిస్తే కానీ రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. రెస్క్యూ టీమ్స్ శిథిలాలను దాటుకుని వెళ్లడంపైనే ఫోకస్ పెట్టారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో 2 ఇంజనీర్లు, 2 అమెరికా కంపెనీకి చెందిన ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. కార్మికులు యూపీ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన వారిగా గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్స్లో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి నుంచి వచ్చిన నిపుణులు పాల్గొంటున్నారు. అయితే ఈ మొత్తం ప్రమాదంలో ఇప్పుడు ఒక్కటే భయం వెంటాడుతోంది. మట్టి కూలింది కార్మికులపై కూలిందా, లేక వారు లేని చోటనా అనేది తేలాల్సిందే. रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे